హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. లిటిల్ బిట్ గ్యాప్ తర్వాత ఇవాళ వీడియో చేస్తున్నాను. దిస్ వీడియో టు ఎక్స్ప్లెయిన్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన హైలైట్స్ చెప్పబోతున్నాను నేను. దట్ టు బేస్డ్ ఆన్ ఏ ఇంటర్వ్యూ. నేను ఇంటర్వ్యూ పాయింట్స్ కూడా కోట్ చేస్తాను, సో దట్ ఇదేదో నేను వన్ సైడ్ ఇన్ఫర్మేషన్ కాకుండా మీకు క్లారిటీ ఉంటుంది. చాలామంది చాలా రోజులుగా, పర్టికులర్గా చెప్పాలంటే జూలైలో ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ప్రస్తావన అసెంబ్లీ వేదికగా తెచ్చారో, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కావచ్చు, ఆ తర్వాత కన్సర్న్ మినిస్టర్ శ్రీధర్ కావచ్చు, ఇట్లా చాలామంది కూడా రకరకాల కామెంట్లు అంటే మీరు స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత మనకు చర్చల్లోకి ఏమొచ్చాయంటే, ఒకటి ఫస్ట్ ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ, గ్రీన్ ఫార్మా సిటీ, ఇట్లా నెట్ జీరో సిటీ, ఇట్లా రకరకాల పేర్లు. దాన్ని కూడా మళ్ళీ కొంతమంది అవి ఎక్కడ ఏర్పాటవుతున్నాయి ఆ విలేజ్ కూడా ఆపాదించి చెప్పబోతున్నారు. నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చెప్పాను, నేను అసలు ఫ్యూచర్ సిటీ అంటే ఏ విలేజెస్ ఉంటాయి ఏంటి అనేది. సరే, అది మళ్ళీ రిపీట్ చేయను, బోర్ కొడుతుంది. బట్ పర్టికులర్గా ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన చర్చ ఎక్కడొచ్చినా కూడా ప్రధానంగా మనకు వినిపిస్తున్నది స్కిల్ యూనివర్సిటీ. ఏంటి, వాట్ ఈజ్ స్కిల్ యూనివర్సిటీ? ఇప్పుడు మనం చిన్నప్పుడు విద్యాభ్యాసం స్టార్ట్ చేస్తాం. పాత రోజుల్లో అయితే 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి అట్లా స్టార్ట్ అయ్యేది. 10వ తరగతి కాగానే ఇంటర్మీడియట్ 1 ఇయర్, సెకండ్ ఇయర్, ఆ తర్వాత డిగ్రీ 3 ఏళ్ళు, ఓపికన్న వాళ్ళు పీజీ కూడా 2 ఏళ్ళు చేసుకునేవారు. మా లాంటి బద్దకస్తులు డిగ్రీ కార్డ్ని ఆపేసాం. అంటే ఆ రోజు అవసరాలు అలాంటివి, డిగ్రీ కాగానే ఉద్యోగం చేయాల్సిన అవసరం ఆ రోజు. కాబట్టి డిగ్రీతోనే పక్కన పెట్టి డిగ్రీ అయిన తర్వాత 15 రోజులకు ఉద్యోగంలో చేరిన పరిస్థితి. కానీ కొంతమంది ఓపికన్న వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ బాగుండి చదివించే పేరెంట్స్ ఉన్నవాళ్ళు పీజీలు చదివి మంచి ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. బట్ ఆ దశకం ఎలాంటిదంటే, నా పర్టికులర్ దరిద్రమైన దశకం ఏంటంటే, ఆ 89 నుంచి 96 డిఎస్సి దాకా అసలు గవర్నమెంట్ ఉద్యోగాలంటే ఏంటి, అసలు ఉంటాయా ఉండయా అని ఒక తరం ఆలోచించిన పరిస్థితి. అఫ్ కోర్స్ అప్పుడు చేసుకున్న వాళ్ళు, బీడీ చేసుకున్న వాళ్ళు వీళ్ళు బాగా పడ్డారనుకోండి. తర్వాత 7-8 ఏళ్ళు తర్వాత, సరే నేను ఒక పదం వాడితే బాగుండేది, వాళ్ళని హక్ చేసినట్టు అవుతుంది. కానీ 7-8 ఏళ్ళు పేరెంట్స్ మీద బతికి ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మాండంగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, వేరే విషయం అది. బట్ నాలాంటి వారికి వెంటనే ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. సో అట్లా వచ్చింది. కానీ ఏం చదువుకున్నాం మనం? నేను చదువుకున్నది బీకామ్, కామారెడ్డి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. సో బీకామ్ చదివిన తర్వాత ఏం చదవాలి? నేను ఎంకామ్ చేయాలి, లేదా ఎక్కడన్నా అకౌంట్స్ కోర్సులు చేసి అకౌంట్స్లో చేయాలి. కానీ నేనేం చేశాను? తెలుగు బాగొచ్చు కదా అన్న ఫీలింగ్తో, తెలుగు మడి కొడుకునన్న ఫీలింగ్తో ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్స్ కావాలంటే దానికి ఒక 2 ఆర్టికల్స్ రాసి పంపగానే వాళ్ళు రమ్మన్నారు. పోయి 800 రూపాయలకు జీతం చేరిన. సో అది అంటే అట్లాంటి పరిస్థితులు ఉండేది. అంటే చదువుకున్నది ఒకటి, ఉద్యోగాలు ఒకటి. చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇందాక కూడా ఒక ఆయన మాట్లాడారు, హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎలా సఫర్ అయ్యాను నేను అని చెప్తున్నారు. ఆయన 93లో వచ్చారంట. కొద్దిగా ఏజ్ నాకు అటు ఇటుగా అనుకోండి. సో అట్లా చదివింది ఒకటి, ఉద్యోగాలు ఒకటి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అక్కడ ఏమవుతుంది, ఆ ఉద్యోగానికి అడాప్ట్ కావాలంటే ఆ కంపెనీ కూడా మనకి ఇంత కోచింగ్ ఇవ్వాలి, ఏదో ఒకటి చేయాలి. లేదా మనకు స్వతహాగా, ఇప్పుడు నాకు లక్ ఏం కలిసి వచ్చిందంటే, నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న తెలుగు పండిత అవ్వడము, తెలుగు పేపర్లు చదవడం చిన్నప్పటి నుంచి అలవాటు. పేపర్ మీద పడుకొని సినిమా పేర్లు చదివిన అనుభవం, అంటే 4-5 ఏళ్ల వయసు, అంటే నాది ఎర్లీ ఎడ్యుకేషన్. సో అలాంటి పరిస్థితి. తెలుగు వచ్చు కాబట్టి నేను జర్నలిజంలో ఏ కోర్స్ చేయకపోయినా కూడా 29 సంవత్సరాలు లాగించా, అయిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇండస్ట్రీకి తగ్గట్టుగా కావాల్సిన కోర్సులు చదివిన వారిని తీసుకోవడం అనేది ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అని ఇప్పుడు స్టార్ట్ అయింది. అందుకే మీకు చాలా మందికి తెలుసో లేదో, మనకు సౌత్ ఇండియా కంటే కూడా నార్త్ ఇండియాలో ఆ పంజాబ్, లుధియానా, జలంధర్ దగ్గర ఉన్న కొన్ని ఉంటాయి, లవ్లీ యూనివర్సిటీ, ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇండస్ట్రీకి, అంటే బిజినెస్ రిలేటెడ్ కోర్సులు, బీబీఏలు, ఎంబీఏలు చాలా రోజుల నుంచి ప్రవేశపెట్టారు. అందుకే వాటిల్లో చదువుకున్న వాళ్ళు గత 25 సంవత్సరాలుగా యూకే, కెనడాల్లో పెద్ద ఎత్తున సెటిల్ అయ్యారు. అన్ఫార్చునేట్లీ దాంట్లో కొంతమంది ఖలిస్తాన్ పేరు మీద మారిపోయారు అనుకో, దరిద్రులు, అది వేరే విషయం. అట్లా ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు నార్త్ ఇండియాలో స్టార్ట్ అయ్యాయి, సౌత్ ఇండియాలో కొంత లేటు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీలు అనేది అలాంటి కేటగిరీకి చెందినవి. ఇండస్ట్రీకి ఏం కావాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 14,000 ఎకరాలలో ఏర్పాటు కాబోతున్న రకరకాల సెక్టర్లు ఉన్నాయి. ఏఐసిటీ ఉంది, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉంది, స్కిల్ యూనివర్సిటీ ఉంది. దాంతోపాటు ఫార్మా కంపెనీలు, ఎలక్ట్రానిక్ కంపెనీలు ఇవన్నీ వస్తున్నాయి, డేటా సెంటర్లు ఇవన్నీ వస్తున్నాయి. వీటిల్లో ఈ డేటా సెంటర్లు, ఫార్మా కంపెనీలు, అదే రకంగా ఎలక్ట్రానిక్స్ హబ్లో పనిచేయాలి అంటే, తర్వాత లాజిస్టిక్స్ కూడా వస్తుంది, ఫర్నిచర్ పార్క్ కూడా వస్తుంది. దాంట్లో వీటిలో పనిచేయాలంటే ఆ ఇండస్ట్రీకి సంబంధించి
చదువుకున్నవాడు, ఆ కోర్స్ చేసిన వాడైతే ఇమ్మీడియట్గా వాడు జాబ్ చేస్తే ఆ కంపెనీకి ఉపయోగపడుతుంది. మీకు చాలామందికి ఇది తెలుసు అనుకుంటాను, బ్యాంకింగ్ సెక్టర్లో చేసిన వాళ్ళకి చాలామంది తెలుసు. బ్యాంక్ జాబ్ ఎంప్లాయీ కాగానే అతనికి ట్రైనింగ్, వాళ్ళు ఇంటర్నల్గా కొంత ట్రైనింగ్ ఇస్తారు. ఇవ్వడంతో పాటు కొన్ని ఏరియాస్కి పంపిస్తారు. 3 months కోర్సు, 4 months కోర్సు వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఏదో ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు అనుకుంటా, అకామిడేషన్ ఇవ్వడం ఏదో ఒకటి చేస్తారు. గుజరాత్ లాంటి ప్లేస్లోకి పంపిస్తారు. బ్యాంకింగ్ సెక్టర్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తెప్పిస్తారు. ఇక్కడ వాళ్ళ బ్యాంకుల్లో వాడుకుంటారు. ఏం చేయాలి వాళ్ళు అంటే, ఇంతకుముందు ఏంటంటే నేషనలైజ్డ్ బ్యాంకులు ఉన్నప్పుడు ఒక క్యాషియర్గా ఉంటే వాడు క్యాషియర్గానే ఉండేవాడు, ఇంకో పని చేసేవాడు ఇంకో పని ఉండేవాడు. ఇప్పుడు ఇట్లా కాదు. ఇప్పుడు బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళు నేషనల్ బ్యాంకులు అయినా, అఫ్కోర్స్ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో పాత తరం అట్లాగే ఉందనుకోండి, కొత్త తరం అని నేను చెప్తున్నాను. తర్వాత ప్రైవేట్ బ్యాంకులైనా వాడు ఒక పోస్టు చేరితే 4 రోజులు ఒక క్యాషియర్గా ఉంటే 4 రోజులు ఇంకో పోస్టులో ఉండాలి, 4 రోజులు ఇంకో పోస్టులో ఉండాలి, 4 రోజులు ఇంకో పోస్టులో ఉండాలి. అలాంటి ట్రైనింగ్, తర్ఫీదుని ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం. ఇండస్ట్రీకి ఏం కావాలి, వాడు పనిచేయబోతున్న కార్యస్థలానికి, ఆఫీస్కి, కార్యాలయానికి ఏం కావాలి, వాడు ఏం చేయాలి తన షిఫ్ట్లో అనేది వాళ్ళు ముందు ట్రైనింగ్ ఇచ్చి దాని ప్రకారం పెట్టుకోవాలి. అలా ట్రైనింగ్ ఇచ్చే యూనివర్సిటీయే స్కిల్ యూనివర్సిటీ. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఇవాళ దానికి ఇప్పుడు వైస్ ఛాన్సలర్గా వ్యవహరిస్తున్నారు. కేంద్ర స్థాయిలో స్పెషల్ సెక్రటరీ స్థాయిలో పనిచేసిన ఆయన విఎల్వి ఎస్ఎస్ సుబ్బారావు గారు. ఆయన ఇంటర్వ్యూ సంబంధించిన కొన్ని హైలైట్స్ చూడాలి. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి స్కిల్ యూనివర్సిటీలో వ్యవస్థ ఎలా ఉంది అనేది క్వశ్చన్. దాంట్లో ఏమంటాడు, ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీ చాలా ఉన్నాయి. సింగపూర్, చైనా, కొరియా మంచి ఉదాహరణలు. చైనాను తీసుకుంటే 12వ తరగతి పాస్ కాగానే ఒక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఒక కట్ ఆఫ్ స్థాయి మార్కులు వచ్చిన వారు రెగ్యులర్ విద్యాశ్రమంతో చదువుకుంటారు. అంటే మంచి చదువుతున్నారు, వాళ్ళని అట్లాగే ప్రోత్సహిస్తారు. కానీ కొంతమంది డౌన్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళని ఇమ్మీడియట్గా ఏదైనా స్పెషలైజేషన్ చేయించాలి. అట్లా వాళ్ళని డైవర్ట్ చేస్తారు. వాళ్ళకి ఏం చేస్తారు, నైపుణ్య విద్య వైపు మళ్ళిస్తారు. ఇందులో డిప్లొమా నుంచి పిహెచ్డి వరకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏవైతే ప్రభుత్వానికి, పరిశ్రమలకు ఒప్పందాలు ఉంటాయో ఆ ఒప్పందం ఉన్న వాటికి వీళ్ళను జాబ్లో అకామిడేట్ చేస్తారు. అందువల్ల చైనా లాంటి ప్లేస్లో, కొరియా లాంటి ప్లేస్లో ఇండస్ట్రీకి కావాల్సిన నైపుణ్యంతో బయటకు వస్తున్నారు. అది మన దగ్గర కొరబడింది. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ. ఇలా జరుగుతున్నప్పుడు ఏమేం చేస్తారు, దీంట్లో మన దగ్గర ఆవశ్యకత ఏముంది అంటే ఈ గ్యాప్ ఉంది. ఇండస్ట్రీకి ఏం కావాలి అనేది ఆ చదువుకున్న వాడికి లేదు. వాడు ఏదో డిగ్రీ చేసుకొని వస్తాడు, డిగ్రీ క్వాలిఫికేషన్ అంటారు. వాడు చదివింది బీఏను, బీకాము, మళ్ళీ ఆ బీఏలో ఏ సబ్జెక్ట్లో, బీఎస్సీలో ఏ సబ్జెక్ట్లో, వాడు జాబ్ చేసే చోట అది ఉపయోగపడుతుందో లేదో, మరి వాడికి ట్రైనింగ్ ఇవ్వాలంటే మళ్ళీ వాడి మీద కొంత చేయాల్సి. ఈ తతంగం అంతా ఎందుకు, డైరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే ఉద్యోగాలకు తీసుకుంటే వాడికి ఏదో ఇంటర్న్షిప్ ఇవ్వచ్చు, దాంట్లో కంటిన్యూ చేయొచ్చు. అలాంటి ఫెసిలిటీ ఇక్కడ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీలు చదివిన పిల్లలు మొదటి శ్రేణిలో పాస్ అయినా ఉద్యోగాలు రావడం లేదు. ఎందుకంటే పాఠ్యాంశాలకు, పరిశ్రమల అవసరాలకు లింక్ లేదు, పొంతన లేదు. కాబట్టి వారికి మళ్ళీ శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి వాటిని గుర్తించడం ద్వారానే ఇప్పుడు ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఏముంది, క్యాంపస్ ఇప్పుడు అక్కడ 200 ఎకరాలకు పైగా దాంట్లో కడుతున్నారు. ఇక్కడ పవర్ గ్రిడ్ దాటిన తర్వాత లెఫ్ట్కు 100 feet రోడ్ ఉంటుంది, అది అలా వెళ్ళి 300 feet రోడ్ కనెక్ట్ అవుతుంది, ఆ మధ్యలో ఉంటుంది. దాని చుట్టూ రెసిడెన్షియల్ ప్లాట్లు వేస్తున్నారు. అక్కడ కట్టేలోగా ఇక్కడ గచ్చిబౌలిలో ఆల్రెడీ కోర్సులు స్టార్ట్ చేశారు. ఏ కోర్సు స్టార్ట్ చేశారనేది కూడా క్లియర్గా ఉంది. ప్రస్తుతం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్ ఉంది, టెంపరీ క్యాంపస్. యూనివర్సిటీలో మొత్తం 18 స్కూల్స్ ఉంటాయి, 18 స్కూల్స్ ఉంటాయి. 18 స్కూల్స్లో వన్స్ ఈ పర్మనెంట్ బిల్డింగ్ కాగానే అక్కడ షిఫ్ట్ చేస్తారు. ప్రస్తుతం హెల్త్ కేర్, స్కూల్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ లాజిస్టిక్స్లో 4 కోర్సులు ప్రారంభించాం. ప్రపంచంలోనే హైదరాబాద్లో వేర్ హౌసింగ్ తక్కువ ధరకు లభిస్తుంది. వేర్ హౌసింగ్ డిమాండ్ బాగా పెరిగింది. లాజిస్టిక్స్లో వేర్ హౌసింగ్ ఎగ్జిక్యూటివ్, కంటైనర్ ఎగ్జిక్యూటివ్, కన్సైనర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు కోర్సులు తీస్తున్నారు. ఒక్కో కోర్సులో 30 మంది చొప్పున చేరారు. సో 4 కోర్సులు చెప్తున్నారు కదా, దాంట్లో ఇదన్నమాట. మొత్తం మీద స్కిల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ కింద 140 లాజిస్టిక్స్ కంపెనీస్ ఉన్నాయి, వాటికి లింక్ చేస్తున్నారు వీటిని. తర్వాత స్కూల్ ఆఫ్ నర్సింగ్ను అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నాం. డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ కీలక భాగస్వామి. డాక్టర్ రెడ్డిస్ ఫార్మా అసోసియేట్ పేరుతో ఇంకో కోర్సు కండక్ట్ చేస్తున్నారు. 20 మందిని తీసుకున్నారు. ప్రారంభం నుంచే వీళ్ళకి స్టైఫండ్ ఇస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీలో ఇది హైలైట్. స్టైఫండ్ వాళ్ళకి ఇంటర్న్షిప్ టైంలో కంపెనీకి అనుసంధానమైన కాదు, దీంట్లో కోచింగ్ తీసుకుంటున్నప్పుడే వాళ్ళకి స్టైఫండ్ ఇస్తున్నారు. సో వాడు ఇమీడియట్ చేరడానికి స్కోప్ ఉంటుంది.
మళ్ళీ కోర్సులను కూడా వికేంద్రీకరించాలని కూడా ఆలోచించింది. విద్య అనేది వికేంద్రీకరణ విధానంలో ఉండాలి. మేము ప్రభుత్వ కళాశాలల్లోనే 4 చోట్ల నైపుణ్య సంబంధిత కోర్సులు ప్రారంభిస్తాం. స్కిల్ యూనివర్సిటీ గుర్తింపు కలిగిన డిగ్రీ, డిప్లొమా కోర్సులు ప్రతి కళాశాలలో ప్రారంభించాలని దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. పైలట్ విధానం కింద 50 కళాశాలల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు కోర్సులను అక్కడే రూపొందించే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ క్లియర్ కట్గా మనకు ప్రభుత్వం ఏం చేయబోతుంది అనడానికి మనకి ఇవి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఎలాంటి కోర్సులు చేయబోతున్నారంటే, ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా ప్రతి కోర్సును పరిశ్రమ భాగస్వామ్యంతో నిర్వహించడానికి కృషి చేస్తున్నాం. అంటే ఆ పరిశ్రమనే వాళ్ళకి కావాల్సిన కోచింగ్ ఇస్తుంది కాబట్టి వాడు ఖచ్చితంగా మ్యాండేటరీగా వాడు ఉద్యోగం ఇవ్వాల్సిందే. ఇక్కడ చాలామంది ఫ్యూచర్ సిటీ సాధ్యమా అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. నేను ఇది చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక నేను ఇప్పించాను కదా, 18 కోర్సుల్లో చదివిన అవి కూడా గవర్నమెంట్ పట్టిపెట్టి కూర్చోబెట్టి చెప్పట్లేదు. గవర్నమెంట్ పరిశ్రమలతో కలిపి ఆ ఇంటిగ్రేటెడ్ కోర్సును ప్రిపేర్ చేసింది, దానికి సంబంధించిన సిలబస్ను ప్రిపేర్ చేసింది. సో ఆ భాగస్వామి ఎవరు? ఆ సదరు కంపెనీ గవర్నమెంట్తో కలిపి నిర్వహిస్తున్నప్పుడు దీంట్లో చదువుకున్న వాడికి రెడీ టు యూజ్ ఎంప్లాయీ దొరుకుతాడు. వాడికి మళ్ళీ స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రెడీ టు వాటిని తీసుకెళ్లి డైరెక్ట్ జాబ్లో కూర్చోబెట్టచ్చు. అలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉంది. అందుకే చాలా మంది ఫార్మా కంపెనీలు సాధ్యమా అని చెప్పి మాట్లాడుతుంటే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఫార్మా కంపెనీలు 6 కంపెనీలు 9 యూనిట్లు పెట్టబోతున్నాయి. దాంట్లో రెడ్డిస్ లాబొరేటరీస్, అపరో దీంట్లో కోర్సులు కండక్ట్ చేస్తున్నాయి. సో వీళ్ళు చదువుకున్న వాళ్ళు వెంటనే అక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి కదా. సో ఇప్పుడు ఈ వచ్చే 12,490 ఉద్యోగాలకు వేరే వాళ్ళని వెతకాల్సిన అవసరం లేదు. స్కిల్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళని డైరెక్ట్ వాళ్ళకి తీసుకుంటారు. సో ఎంప్లాయీస్ ఆల్సో రెడీ, భూమి రెడీ, పవర్ రెడీ. అదే రకంగా ఈ స్కిల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న స్టూడెంట్స్ కూడా ఉద్యోగాలకు రెడీ. మరి ఇంకేం ప్రాబ్లం వస్తుంది అంటే సదరు కంపెనీకి కట్టి నడిపించడమే వాడికి బరువా? కాదు కదా. కట్టి నడిపితేనే కదా ఎంప్లాయీస్ రెడీగా ఉన్నారు. గవర్నమెంట్ సబ్సిడీ ధరకు ల్యాండ్ ఇస్తుంది, పవర్ సప్లై చేస్తుంది సబ్సిడీ ధరకు. ఈ 3 ఉన్న తర్వాత ల్యాండ్ తీసుకొని వాడు కట్టి బిజినెస్ చేసుకోవడం మనకి ఏమైనా బద్ధకం అవుతుందా? ఇంకా వాడికి వ్యాపార విస్తరణ జరుగుతుంది కదా. ఎక్కడ లాజిక్ మిస్ అవుతున్నారో జనాలు అర్థం కాదు. అప్పుడు వచ్చానా అని మాట్లాడుతుంటారు కొంతమంది. సో ఇట్లా స్కిల్ యూనివర్సిటీ అనేది ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక దిశానిర్దేశం చేసే యూనివర్సిటీ. ఇది నేను ఓన్లీ స్కిల్ యూనివర్సిటీ చెప్తున్నా, ఇంకా రేపు స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా రాబోతుంది. యాక్చువల్గా ఇంకొక పాయింట్ నేను క్లారిఫై చేయాలి. December 8 రోజు ఏఐసిటీకి స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఫౌండేషన్ పడాలి. అది గవర్నమెంట్ 1వ తారీఖు నాడు మీడియాకు రిలీజ్ చేసిన షెడ్యూల్లోనే ఉంది. అంటే 9 రోజుల పాటు 10 సంవత్సరం కాలం విజయోత్సవాలలో భాగంగా ఏవైతే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారో అది పెట్టారు దాంట్లో. కానీ అది వాయిదా పడింది. కొంతమంది భయపడుతున్నారు అది వాయిదా పడింది. ఒక్కటి వాయిదా పడ్డ తర్వాత అక్కడ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న వర్క్లన్నీ పోవు కదా. స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి ఎందుకు అయిందంటే, ఇప్పుడు 16వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలలో స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లును ఆమోదించి ఆ తర్వాత అక్కడ ఫౌండేషన్ స్టోర్ చేద్దామని ఆగింది గవర్నమెంట్. దాన్ని క్రాస్ చెక్ చేసుకోండి కావాలంటే నేను చెప్తున్నది. సో ఏది ఆగట్లేదు. కొన్ని విధానాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. కొన్ని విషయాల్లో గుడ్డిగా వెళ్ళలేరు, కొన్ని విషయాల్లో కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగిన తర్వాత ఉండాలి. స్పోర్ట్స్ యూనివర్సిటీ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ వింటర్ సెషన్ జరుగుతుంది. 16వ తేదీన మళ్ళీ రెజ్యూమ్ కాబోతుంది. మొన్న ఒక రోజు జరిగింది, మళ్ళీ 16th రోజు రెజ్యూమ్ కాబోతున్నాయి సోమవారం నాడు. సో రెజ్యూమ్ అయిన తర్వాత దాంట్లో ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు ఆమోదిస్తారు. అది చట్ట రూపంలోకి వస్తుంది. అప్పుడు ఆ యూనివర్సిటీకి ఒక చట్టబద్ధత వస్తుంది. లాస్ట్ మాన్సూన్ సెషన్లో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు ఆమోదించారు కాబట్టి అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసి వర్క్ చేశారు. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి కూడా బిల్లు తీసుకొచ్చి దాన్ని చట్టంగా మార్చి అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. ఇది జరగబోతున్నది. సో తర్వాత స్కిల్ యూనివర్సిటీ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ రెండు కూడా ఆ ఏరియాలో ప్రారంభం కాబోతున్న సంస్థలకు సంబంధించి ఉద్యోగాలను రెడీ టు యూస్ రకంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, చాలా చాలా కంట్రీస్లో ఉంది. చైనా, కొరియా లాంటివి ఎప్పుడో అడాప్ట్ చేసుకున్నాయి, జపాన్ లాంటివి ఇప్పుడు మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. సో ఇట్స్ ఎ వెల్కమ్ థింగ్. ఫ్యూచర్కి సంబంధించి నాకైతే క్లియర్ కట్గా ఒక భవిష్యత్తు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది ఈ స్కిల్ యూనివర్సిటీ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన విషయాలను అప్డేట్ చేసే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఆ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేదు శ్రీశైలం హైవే, సాగర్ హైవే, ఫ్యూచర్ సిటీ ఆ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇవి కాకుండా హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడైనా ఓపెన్ ల్యాండ్లు కావచ్చు, అదే రకంగా ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, అదే రకంగా డిటిసిపి, హెచ్ఎండిఏ వెంచర్ ప్లాట్స్ కావచ్చు, ఫామ్ ప్లాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫామ్ ప్లాట్ల విషయంలో మాత్రం నేను క్లియర్ కట్గా ఒక సూచన చేసి మాత్రమే తీసుకోమని చెప్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.